తండ్రితో నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నువ్వు వాగ్దానం చేసి ఈ దినమున కనబడినట్లుగా ఆ వాగ్దానాన్ని ఫలాన్ని నువ్వు నెరవేర్చిన దేవుడవై ఉన్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇచ్చిన మాట ప్రకారంగా దావీదు జీవితంలో దేవుడు 100% నెరవేర్చాడు. నెరవేర్చడానికి గల కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, సొలొమోను సత్ప్రవర్తన తప్పిపోయాడు, కానీ దావీదు ఆ సత్ప్రవర్తనను కాపాడుతున్నాడు. అంటే ఎవరి జీవితంలో ఆ వాగ్దానం ఇచ్చిన మాట నెరవేరుతుందంటే సత్ప్రవర్తనతో బ్రతుకును కాపాడుకున్న వారికి. రెండో మాట రాసుకోండి, సత్ప్రవర్తనతో నీ బ్రతుకును కాపాడుకోవాలి. ఏదో వాగ్దానం ఇచ్చాడు కదా ఈ 2025 కాదు, నీలో ఉన్న సత్ప్రవర్తన అది అంతవరకు కాపాడబడుతూనే ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ సత్ప్రవర్తన మారకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా నీ సత్ప్రవర్తన మారకూడదు. ఎలాంటి కష్టాలు నీకు కలిగినా నీలో ఉన్న సత్ప్రవర్తన మారకుండా ఆ సత్ప్రవర్తనను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ నూతనపరుచుకుంటూ ఆ బ్రతుకు జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే నీకు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా ఆయన నెరవేర్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. ఆ సత్ప్రవర్తన లేని వాగ్దానం ఎలా నెరవేరుస్తారు దేవుని ద్వారా? ఖచ్చితంగా ఆ వాగ్దానం మనకి ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చినట్లుగా ఒకటి క్రొత్త మనసుతో ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి. నోవహు కుటుంబం. రెండోదిగా దావీదు వలె సత్ప్రవర్తనతో బ్రతుకును కాపాడుకోవాలి. సత్ప్రవర్తన. బైబిల్లో రూతు అన్ని నష్టపోయిన సత్ప్రవర్తన కాపాడుకోలేదండి. యోసేపు సత్ప్రవర్తన కాపాడుకోలేదా? ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిటి మధ్య సత్ప్రవర్తన కాపాడుకొని దేవుడు కొరకు నిలబడ్డాడు. మూడోది ద్వారా ఎవరిలో నెరవేరిందండి? అబ్రహాం. నోవహులో నెరవేరడానికి ఏం చేశాడు? అతడు పవిత్రమైన పశువులను పక్షులను అర్పించాడు. అంటే క్రొత్త మనస్సుతో ప్రవేశించాడు. రెండవదిగా దావీదులో వాగ్దానం నెరవేరి ఏం చూసి దేవుడు నెరవేర్చాడు చెప్పండి? సత్ప్రవర్తనతో తన బ్రతుకును కాపాడుకున్నాడు. అదే సత్ప్రవర్తన సొలొమోనులో రాలేదు. మీరు మీ పిల్లలకు మార్గదర్శకులుగా మాదిరిగా ఈ సంవత్సరంలో జీవించుదురుగాక. ఆమేన్.